అది 1996. బేర్ గ్రిల్స్ 16,000 అడుగుల ఎత్తులో ఉన్నాడు. ప్లేన్ డోర్ పైన రెడ్ కలర్ లైట్ వెలుగుతూ ఉంది. కొద్దిసేపటికి సడన్ గా గ్రీన్ లైట్ ఆన్ అయింది. ఒక వ్యక్తి వచ్చి ఆ ప్లేన్ డోర్ ని ఓపెన్ చేసి గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టాడు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి అని అరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక్కొక్కరిగా బేర్ గ్రిల్స్ యొక్క ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్లేన్ నుండి దూకడం మొదలుపెట్టారు. బేర్ గ్రిల్స్ కాస్త స్ట్రెస్ లో ఉన్నాడు, మరియు అతని కాలికి గాయం కూడా ఉంది. అయినా కూడా బేర్ కిందికి చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుని తన పారాషూట్ తో ప్లేన్ లో నుంచి బయటికి దూకేశాడు. 1996లో బేర్ గ్రిల్స్ తన ఫ్రెండ్స్ తో కలిసి సెలవుల కోసమని ఆఫ్రికా దేశానికి వెళ్లాడు. అయితే జింబాబ్వేకి స్కై డైవింగ్ చేయడానికి వచ్చారు. ప్రతిదీ కూడా అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతూ వచ్చింది. కానీ అనుకోకుండా బేర్ గ్రిల్స్ కి అతిపెద్ద ట్రాజడీ ఎదురైంది. ప్లేన్ లో నుండి దూకగానే బేర్ గ్రిల్స్ గంటకి 200 కిలోమీటర్ల వేగంతో భూమి పైకి దూసుకుపోతున్నాడు. 15,000 అడుగులు, 10,000 అడుగులు, 5,000 అడుగులు. ఇక కొన్ని సెకండ్లోనే అతను 3,000 అడుగుల దూరంలో ఉండగా తన పారాషూట్ ని ఓపెన్ చేశాడు. కానీ పారాషూట్ ఓపెన్ అయిన తర్వాత కూడా బేర్ గ్రిల్స్ యొక్క వేగం తగ్గలేదు. అతను వేగంగా కిందికి పడిపోతూ ఉన్నాడు. అతను తన మనసులో అనుకున్నాడు, ఇదేంటి, పారాషూట్ ఓపెన్ అయిన తర్వాత కూడా స్పీడ్ ఎందుకు తగ్గట్లేదు అని. అతనికి చాలా వింతగా అనిపించింది. మెల్లగా పైకి చూశాడు. పారాషూట్ పూర్తిగా ఓపెన్ అవ్వకపోవడం అతను గమనించాడు. అది చూసి అతను చాలా ఆందోళన చెందాడు. ఆ పారాషూట్ కి చెందిన తాళ్లు అన్నీ కూడా ఒకదానితో ఒకటి చిక్కుబడిపోయి ఉన్నాయి. ఈ కారణం చేత అతని వేగం తగ్గలేదు. అతను చాలా స్పీడ్గా కిందికి పడిపోతూ ఉన్నాడు. బేర్ తన పారాషూట్ ని సరిచేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. కింద ఉన్న భూమి అతనికి క్లియర్గా కనబడుతుంది. కొన్ని సెకండ్లలో బేర్ భూమిపై క్రాష్ అవ్వబోతున్నాడు. బేర్ గ్రిల్స్ చాలా భయపడిపోయాడు. భూమికి అతను చాలా దగ్గరగా వచ్చేశాడు. అప్పుడు అతను రిజర్వ్ పారాషూట్ ను ఓపెన్ చేద్దాం అనుకున్నాడు, కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. 16,000 అడుగుల ఎత్తు నుండి బేర్ గ్రిల్స్ నేరుగా భూమిపై క్రాష్ అయ్యాడు. భూమిపై క్రాష్ అయినప్పుడు బేర్ గ్రిల్స్ స్పీడ్ ఎంత ఉందంటే అతను ఒక బాల్ లాగా బౌన్స్ అయ్యి కాస్త దూరంలో పడ్డాడు. అతని చుట్టుపక్కల ఉన్న దుమ్ము మొత్తం ఒక మేఘంలా కనిపించింది. అతను నేరుగా తన వీపుపై పడ్డాడు. దాంతో ప్రెషర్ అంతా తన వీపుపై పడింది. ఈ క్రాష్ ఎంత వేగంగా జరిగిందంటే అతనికి తన వెన్నెముకలో ఎవరో రాయిని దూర్చినట్టు అనిపించిందంట. బేర్ లేచి నిలబడ్డానికి ప్రయత్నించాడు, కానీ ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే అతను కనీసం భూమిపై తన కాళ్ళను నిలబెట్టలేకపోయాడు. బేర్ గ్రిల్స్ నొప్పితో అరుస్తూ ఏడుస్తున్నాడు, కానీ చుట్టుపక్కల మొత్తం నిర్మానుష్యమైన ఎడారి ఇసుక తప్ప మరి ఏమీ కనిపించడం లేదు. కొంతసేపటికి బేర్ గ్రిల్స్ యొక్క స్నేహితులు అక్కడికి వచ్చారు. అతన్ని ఓ కారులో ఎక్కించి దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లారు. బేర్ భరించలేనంత ఉన్న ఆ నొప్పి మూలంగా ఎన్నోసార్లు స్పృహ కోల్పోయాడు. హాస్పిటల్ వెళ్లిన తర్వాత డాక్టర్ ఇచ్చిన ఒక ఇంజెక్షన్ మూలంగా తన నొప్పి క్రమంగా తగ్గడం మొదలైంది. బేర్ గ్రిల్స్ కు మరోసారి స్పృహ వచ్చినప్పుడు అతను ఎయిర్పోర్ట్లోని రన్వేపై ఉన్నాడు. అతన్ని ఒక స్ట్రెచర్పై పడుకోబెట్టి తిరిగి తన దేశమైన యూకేకి పంపిస్తున్నారు. బేర్ ఒంటరిగా ఉన్నాడు. ఆ ఫ్లైట్లో తనను తాను తిట్టుకుంటూ, ప్రశ్నించుకుంటూ, బాధపడుతూ, తనని తాను ఎంత పెద్ద పొరపాటు చేసా బేర్ గ్రిల్స్ అనుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. యూకేకి వెళ్లడంతోనే బేర్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ అతన్ని ఎక్స్రే తీశారు. ఒక డాక్టర్ అతని దగ్గరికి వచ్చి, బేర్, నీ స్పైన్లోని అతి ముఖ్యమైన T8, T10 మరియు T12 ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి అని చెప్పాడు. అప్పుడు బేర్, డాక్టర్, నేను తిరిగి కోలుకుంటానా? తిరిగి సాధారణంగా మళ్ళీ నడవగలుగుతానా? చెప్పండి డాక్టర్ అంటూ అడిగాడు. అప్పుడు డాక్టర్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అతను బేర్తో ఇలా అన్నాడు, చూడు బేర్, ప్రస్తుతం మేము ఏ విషయం చెప్పలేము. నీకు సర్జరీ చేయడం కూడా ఇప్పుడు సాధ్యపడదు. నువ్వు కాస్త కోలుకునేంత వరకు వేచి చూద్దామని చెప్తాడు. బేర్ దాదాపుగా పక్షవాతం బారిన పడుతూ తప్పించుకున్నాడు. బేర్ యొక్క వీపుకు సపోర్ట్గా ఒక మెటల్ బ్రేస్ను అమర్చారు. నొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే బెడ్ పై నుండి 1 ఇంచ్ కదలడం కూడా బేర్కి అతిపెద్ద ఛాలెంజ్గా మారింది. హాస్పిటల్లో జాయిన్ అయ్యి 60 రోజులు గడిచినా కూడా అతను అలా ఆ బెడ్ పైనే బ్రతికి ఉన్న ఒక శవంలా ఉండిపోయాడు. బేర్ గ్రిల్స్కు మాటిమాటికి తాను కింద పడుతున్న ఆ సీన్ గుర్తుకు వచ్చేది. మరియు తనను తాను తిట్టుకునేవాడు కూడా. నువ్వు ఎంత పనికిమాలిన వాడివి. ఆందోళన చెందడానికి బదులుగా నువ్వు పారాషూట్ను మెల్లగా ల్యాండ్ చేసి ఉండవచ్చు, లేదా టైంకి రిజర్వ్ పారాషూట్ను ఓపెన్ చేసి అయినా ఉండవచ్చు అని తనను తాను ఇలా చాలాసార్లు తిట్టుకుంటూ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉండేవాడు. యాక్సిడెంట్ అయిన 90 రోజుల తర్వాత అతను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి తన ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఇప్పుడు కూడా అతని పరిస్థితి అలాగే ఉంది. అతను బెడ్లో పడుకుని మాటిమాటికి అదే ఆలోచిస్తూ ఉండేవాడు. నేను తిరిగి ఆర్మీలో జాయిన్ అవ్వగలనా? కనీసం ఎప్పటిలాగా నడవగలనా అని అనుకుంటూ ఉండేవాడు. అలా అనుకుంటూ ఉండగా ఒకరోజు తన దృష్టి తన రూమ్లో గోడపై ఉన్న మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఫోటో ఫ్రేమ్పై పడింది. బేర్ మరియు అతని తండ్రి యొక్క కల ఎప్పటికైనా మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కాలని. కానీ ప్రస్తుతం బేర్ గ్రిల్స్ ఎవరెస్ట్ ఎక్కడం పక్కన పెడితే కనీసం లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ అప్పుడు బేర్ అతను కూడా ఊహించని ఒక పని చేశాడు. నడుముకి మెటల్ బ్రేస్ ఉన్నా కూడా లేచి నిలబడి పడుతూ లేస్తూ అతను ఆ ఫోటో ఫ్రేమ్ దగ్గరకు వెళ్లడం మొదలుపెట్టాడు. అలా చివరికి ఆ ఫోటో వద్దకు చేరుకుని తనకు తాను ఇలా అనుకున్నాడు,
ఏది ఏమైనా కూడా నేను కేవలం లేచి నడవడం మాత్రమే కాదు, ఎలాగైనా ఈ మౌంట్ ఎవరెస్ట్ ఖచ్చితంగా ఎక్కి తీరుతా అని అనుకున్నాడు. కానీ ఈ టార్గెట్ బేర్ గ్రిల్స్కు దాదాపుగా అసాధ్యమని చెప్పొచ్చు. బ్రిటిష్ ఆర్మీ అప్పటి వరకు మౌంట్ ఎవరెస్ట్కు చాలా మిషన్స్ను పంపించింది. కానీ అందులో కేవలం ఒకే ఒక్క మిషన్ మాత్రమే సక్సెస్ అయింది. అయినా కూడా ఆ సక్సెస్ అయిన వాళ్ళు కూడా మరణపు అంచుల్లో నుండి బయటపడ్డారు. ఈ మిషన్లో చాలామంది తమ కాళ్ళు చేతులను పోగొట్టుకున్నారు. ఇవన్నీ తెలిసినా కూడా బేర్ గ్రిల్స్ తన నాన్నగారి కోరిక అయిన మౌంట్ ఎవరెస్ట్ను ఎలాగైనా ఎక్కి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. యాక్సిడెంట్ అయిన 8 నెలల తర్వాత బేర్ పూర్తిగా కోలుకున్నాడు. కానీ అప్పుడే బేర్ గ్రిల్స్కు అనుకోని షాక్ తగిలింది. రికవర్ అయిన తర్వాత బేర్ తన ఆర్మీ రెజిమెంట్కి తిరిగి వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్లు బేర్తో ఇలా అంటారు, బేర్, నువ్వు తిరిగి స్కై డైవింగ్ చేయలేవు. నీ వీపుపై ఎటువంటి బరువులు మోసినా కూడా తిరిగి నీ వెన్నెముక దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పడంతో బేర్కు కథ అంతా అర్థమైపోయింది. ఈ గాయంతో బేర్ ఆర్మీలో కొనసాగడం కష్టమని అతను అర్థం చేసుకున్నాడు. అప్పుడు బేర్ గ్రిల్స్ ఆర్మీ రెజిమెంట్ యొక్క కర్నల్ దగ్గరికి వెళ్ళి, సార్, నేనిప్పుడు ఆర్మీలో ఉండటంలో ఎటువంటి అర్థం లేదు. ఈ గాయం కారణంగా నేను ఆర్మీలో ఏం చేయలేను. నేను రిజైన్ చేయడమే కరెక్ట్ అని చెప్పాడు. బేర్ గ్రిల్స్ తన జాబ్కి రిజైన్ అయితే చేశాడు, కానీ అతని దగ్గర ఇప్పుడు ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు, అలాగే జాబ్ కూడా లేదు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి అవసరమైన లక్షల రూపాయలు కూడా అతని దగ్గర లేవు. బేర్ గ్రిల్స్కి ఈ మౌంట్ ఎవరెస్ట్ ట్రిప్ అనేది ఇప్పుడు డూ ఆర్ డైగా మారింది. అతని దగ్గర ఇప్పుడు 2 దారులు ఉన్నాయి. ఒకటి, అతను మౌంట్ ఎవరెస్ట్ను సక్సెస్ఫుల్గా ఎక్కగలిగితే అతను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన బ్రిటిష్ యొక్క యంగెస్ట్ పర్సన్గా రికార్డు సృష్టించడంతో పాటు అతనికి స్పాన్సర్స్ అలాగే మంచి జాబ్ కూడా దక్కుతుంది. ఇక రెండవది ఏంటంటే, అతను ఈ ట్రిప్లో కనుక ఫెయిల్ అయితే ఆ భయంకరమైన మంచులో చావడమైనా లేదా తన జీవితాంతం ఎటువంటి జాబ్ లేక, క్వాలిఫికేషన్ లేక, గుర్తింపు లేక ఒక ఫెయిల్యూర్గా గడపాల్సి ఉంటుంది. ఆ సమయంలో అతని ఆర్మీ స్నేహితులు వాళ్ళ టీంతో మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కబోతున్నారు అనే సమాచారం బేర్ గ్రిల్స్ చెవిలో పడింది. బేర్ గ్రిల్స్ సైలెంట్గా ఆ టీంలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు కూడా అతని ముందు అతిపెద్ద సమస్య ఉంది. ఎవరెస్ట్ వెళ్ళడానికి దాదాపుగా 50 లక్షల ఖర్చు అవుతుంది. అంత అమౌంట్ బేర్ గ్రిల్స్ దగ్గర అస్సలు లేదు. దాదాపుగా 1 నెల పాటు అతను ఎంతో మంది స్పాన్సర్స్ కోసం లెటర్స్ రాశాడు. కానీ అతనికి నిరాశ తప్పలేదు. అయినా కూడా బేర్ ఓటమిని అంగీకరించలేదు. ఒకటి తర్వాత ఒకటి దాదాపుగా 23 లెటర్స్ని వర్జిన్ గ్రూప్ ఓనర్ అయిన సర్ రిచర్డ్ బ్రాన్స్కు రాశాడు. అతను కూడా ఇలా అడ్వెంచరస్ ట్రిప్స్ చేస్తూ ఉంటాడు. కానీ అతనికి ఎటువంటి సమాధానం రాలేదు. అప్పుడు బేర్ గ్రిల్స్ స్వయంగా తానే సర్ రిచర్డ్ దగ్గరికి వెళ్లి తన ప్రపోజల్ గురించి అతనికి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. బేర్ గ్రిల్స్ రిచర్డ్ అడ్రస్ను అనుసరిస్తూ భయంకరమైన చల్లటి రాత్రి 8 గంటలకు అతని ఇల్లు చేరుకుంటాడు. అతను సెక్యూరిటీ గార్డ్తో తిట్లు తిన్నా కూడా చివరికి తన ఉత్తరాన్ని ఇచ్చి అక్కడి నుండి బయలుదేరుతాడు. ఇంత సాహసం చేసినా కూడా బేర్ గ్రిల్స్కు సర్ రిచర్డ్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. బేర్ గ్రిల్స్ ఎలాగైనా తన కలను నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది. అతను రోడ్డుపైన తన సైకిల్ను తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు అతనికి ఓ కంపెనీ కనిపించింది. ఆ కంపెనీ పేరు డేవిస్ లాంగ్డన్ అండ్ ఎవరెస్ట్. బేర్ గ్రిల్స్ ఇంకేం ఆలోచించకుండా తన సైకిల్ని ఆపి ఆ కంపెనీ లోపలికి వెళ్తాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ వద్దకు వెళ్ళి, నేను కేవలం 2 నిమిషాలు మీ సీఈఓతో మాట్లాడాలి, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి అని ఎంతగానో రిక్వెస్ట్ చేశాడు. అలా చాలాసేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత చివరికి ఆ సెక్యూరిటీ గార్డ్ అతన్ని ఆ కంపెనీ సీఈఓ దగ్గరికి తీసుకెళ్లింది. ఆఫీస్లో ఉన్న ఇద్దరు బేర్ గ్రిల్స్ యొక్క ప్రపోజల్ను జాగ్రత్తగా విని ఆశ్చర్యకరంగా బేర్ గ్రిల్స్ యొక్క ప్యాషన్ మరియు గోల్ని చూసి అతని స్పాన్సర్షిప్ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేశారు. కొన్ని వందల లెటర్స్ మరియు రిజెక్షన్స్ తర్వాత ఫైనల్లీ బేర్ ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇప్పటికీ అతని సమస్యలు తీరలేదు. అతని ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. 1996లోనే బ్యాడ్ వెదర్ కారణంగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్లిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది మౌంట్ ఎవరెస్ట్ యొక్క చరిత్రలోనే అతిపెద్ద ట్రాజెడీగా మారింది. అయినా కూడా బేర్ గ్రిల్స్ మరియు అతని టీం కొన్ని వారాల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. అతనికి యాక్సిడెంట్ జరిగిన 18 నెలల తర్వాత మార్చి నెల 1998లో బేర్ గ్రిల్స్ అతని టీంతో కలిసి మౌంట్ ఎవరెస్ట్ యొక్క బేస్ క్యాంప్లో ఉన్నారు. అతని ముందు ఎన్నో వేల అడుగుల ఎత్తైన పర్వతాలున్నాయి. పైగా ఆ కాలంలో అంటే 1998లో ఎవరెస్ట్ యొక్క డెత్ రేషియో 6:1గా ఉండేది. అంటే ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళలో ప్రతి 6గురిలో ఒకరు చనిపోయేవారు. వాళ్ళు ఎవరెస్ట్ వద్దకు వెళ్ళగానే వాళ్ళ టీం లీడర్ వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. మనం ప్రతిరోజు 10 నుంచి 12 గంటలు ఎవరెస్ట్ ఎక్కుతూ తిరిగి మన బేస్ క్యాంప్కు తిరిగి వచ్చేయాలి. ఇలా చేస్తే ఇక్కడ ఉన్న కండిషన్స్కి మనము అలవాటు పడతాం అని అతను టీం మెంబర్స్ అందరికీ చెప్పాడు. 1998 ఏప్రిల్ 7 బేర్ గ్రిల్స్ అతని టీం మెంబర్స్ అయిన నీమా మరియు మిక్లతో కలిసి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ టార్గెట్ బేస్ క్యాంప్ నుంచి క్యాంప్ 1కి వెళ్ళి తిరిగి బేస్ క్యాంప్కు రావడం. వాళ్ళు అలా క్యాంప్ 1కి వెళ్తూ ఉండగా
వాళ్ళు పైకి వెళ్లడానికి సెట్ చేసిన నిచ్చెన మరియు తాళ్లు డ్యామేజ్ అయి ఉండటం గమనించారు. ఇప్పుడు వారు క్యాంప్ 1కి వెళ్లడం అసాధ్యంగా మారింది. దాంతో వాళ్ళ టీం మెంబర్స్ తిరిగి బేస్ క్యాంప్కు వెళ్లడమే మంచిది అని అనుకున్నారు. వారు మెల్లిమెల్లిగా కిందికి దిగడం మొదలుపెట్టారు. కానీ కొన్ని గంటలు నడిచిన తర్వాత బేర్ అలసిపోయాడు. సాధ్యమైనంత త్వరగా బేస్ క్యాంప్కి తిరిగి వెళ్లి రెస్ట్ తీసుకోవాలి అనుకున్నాడు. కానీ సరిగ్గా ఆ సమయంలో ఎవ్వరూ ఊహించని ఒక సంఘటన చోటు చేసుకుంది. బేర్ అతని టీంలో అందరికంటే ముందున్నాడు మరియు అతని ఇద్దరు టీమ్మేట్స్ అతని వెనకాల వస్తున్నారు. అతను నడుస్తున్న మంచు కింద నుండి ఏదో శబ్దం వచ్చింది. అది ఏంటా అని చూసినప్పుడు అతని కాళ్ళ కింద ఉన్న మంచు గట్టిగా లేదు. బేర్ గ్రిల్స్ చాలా భయపడిపోయాడు. అతను జాగ్రత్త పడబోతూ ఉండగా కింద ఉన్న మంచులో పెద్ద పగుళ్లు ఏర్పడి బేర్ ఎన్నో అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయాడు. బేరు 2 గోడల మధ్య చిక్కుకున్నాడు. అతని నడుముకి ఒక సన్నటి తాడు అటాచ్ అయి ఉంది. దాని సహాయంతో అతను ఆ లోయలో పూర్తిగా పడిపోకుండా మధ్యలో ఆగిపోయాడు. కానీ అయినా కూడా అతని దగ్గర ఎక్కువ సమయం లేదు. ఆ సన్నటి తాడు ఎక్కువసేపు అతన్ని ఆపలేదు. బేర్ గ్రిల్స్కి దెబ్బ తగిలి కాసేపు స్పృహ కోల్పోయాడు. తర్వాత బేర్ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. నీమా, మిక్, నాకు త్వరగా సహాయం చేయండి. బేర్ గ్రిల్స్కి పైనుండి కాస్త లైట్ మాత్రం కనిపిస్తుంది. బేర్ గ్రిల్స్కి తెలుసు అతని దగ్గర చాలా తక్కువ సమయం ఉందని. దాని తర్వాత ఆ తాడు తెగిపోతుందని. అతను తన కాలిని గోడలో దూర్చడానికి ప్రయత్నించాడు. కానీ మంచులో అతని పాదాలు మాటిమాటికి జారుతూ ఉన్నాయి. ఏ క్షణమైనా ఆ తాడు తెగిపోవచ్చు. సరిగ్గా ఆ సమయంలోనే బేర్కు తనను ఎవరో పైనుండి లాగుతున్నట్టు అనిపించింది. బేర్, మేమిక్కడే ఉన్నాం, త్వరగా పైకి రావడానికి ప్రయత్నించు అని అరుపులు పైనుండి వినిపించాయి. బేర్ పైకి చూశాడు. నీమా మరియు మిక్ గట్టిగట్టిగా అరుస్తున్నారు. వారిద్దరు బేర్ని పైకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అప్పుడు బేర్ తన శక్తినంతా కూడగట్టుకుని పైకి ఎక్కడం మొదలుపెట్టాడు. ఎట్టకేలకు అతను పైకి చేరుకున్నాడు. అతను వెల్లకిల పడుకుని గట్టిగా దగ్గడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో బేర్ వయసు కేవలం 23 సంవత్సరాలు మరియు అతను చావు అంచుల నుండి బయటపడడం ఇది 2వసారి. 2 గంటల తర్వాత అతన్ని బేస్ క్యాంప్కు తీసుకువచ్చారు. ఇప్పుడు అతని కాన్ఫిడెన్స్ మొత్తం చల్లారిపోయింది. అతని మోచేయి టెన్నిస్ బాల్ సైజులో ఉబ్బిపోయింది. అతనికి చాలా చోట్ల గాయాలయ్యాయి. దాంతో డాక్టర్లు కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారు. బేర్ గ్రిల్స్ చాలా భయపడిపోయాడు. తన కాన్ఫిడెన్స్ పూర్తిగా సన్నగిల్లిపోయింది. కానీ అయినా కూడా అతను పెద్ద గోల్స్ సాధించే మార్గంలో చాలా పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి నేను ఎటువంటి ఛాలెంజెస్ అయినా ధైర్యంగా ఎదుర్కొంటాను, గివప్ చేయను అని తనకు తాను ధైర్యాన్ని చెప్పుకున్నాడు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత బేర్ గ్రిల్స్ తిరిగి ఎవరెస్ట్ ఎక్కడం మొదలుపెట్టాడు. అన్నిటికంటే ముందు అతను క్యాంప్ 1 చేరుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత క్యాంప్ 2కి చేరుకున్నాడు. చివరిగా క్యాంప్ 3కి కూడా చేరుకున్నాడు. బేర్ ఇప్పుడు ఎవరెస్ట్ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు మరియు ఇప్పుడు తన ఫైనల్ అటెంప్ట్లో బేస్ క్యాంప్ నుండి డైరెక్ట్గా ఎవరెస్ట్ పైకి ఎక్కడానికి రెడీగా ఉన్నాడు. కానీ సరిగ్గా అదే సమయంలో అతని ముందు 1 కాదు 2 అతిపెద్ద సవాలున్నాయి. క్యాంప్ 3కి వెళ్లిన తర్వాతి రోజు ఉదయం బేర్ గ్రిల్స్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఎన్నోసార్లు వాంతులు చేసుకున్నాడు. అతని తల చాలా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. బేస్ క్యాంప్లో డాక్టర్స్ బేర్ గ్రిల్స్తో, బేర్, నీకు చాలా సీరియస్ చెస్ట్ ఇన్ఫెక్షన్ అయింది, నువ్వు ఇప్పుడు ఎవరెస్ట్ పైకి ఎక్కలేవు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అని అన్నారు. కానీ బేర్ గ్రిల్స్ దగ్గర సమయం అస్సలు లేదు. ఎవరెస్ట్ ఎక్కడానికి తనకు కొన్ని రోజులే ఉన్నాయి. కానీ ఇప్పుడు బేర్ ఎంత అనుకున్నా కూడా అతను ఎవరెస్ట్ ఎక్కలేడు. అయితే కొన్ని రోజుల తర్వాత బేర్ కోలుకోవడంతోనే అతనికి మరొక బ్యాడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే ఇంకొన్ని రోజుల్లో ఎవరెస్ట్ ప్రాంతంలో మొత్తం భయంకరమైన తుఫాను రాబోతుంది అని. దాని తర్వాత ఎవరెస్ట్ను ఎక్కడం అనేది అసాధ్యమవుతుంది. బేర్ గ్రిల్స్ ఇప్పటికీ కూడా అనారోగ్యంగానే ఉన్నాడు. అతని దగ్గర ఎక్కువ సమయం కూడా లేదు. ఆ రోజు రాత్రి మొత్తం బేర్ దేవుని ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుడా, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నన్ను బాగు చేయి అంటూ గంటలు గంటలు ఆ రాత్రి మొత్తం ప్రార్థనలోని గడిపాడు. తుఫాను ఎవరెస్ట్ను సమీపిస్తుంది. తర్వాత రోజు ఉదయం బేర్ గ్రిల్స్ ఆ పర్వతాన్ని చూస్తూ ఉండిపోయాడు. సడన్ గా ఒక వ్యక్తి వచ్చి, బేర్ గ్రిల్స్, నీ అదృష్టం చాలా బాగుంది, తుఫాను చివరి క్షణంలో తన దిశను మార్చుకుని వేరే వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు మన దగ్గర కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంది, కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇదే మన చివరి అవకాశం అని అన్నాడు. అవును, నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను, దేవుడు నా ప్రార్థన విన్నాడు అని అతనికి సమాధానమిచ్చాడు. బేర్ తర్వాత రోజు ఉదయం 10 గంటలకు నిద్రలేచాడు మరియు అతను తన చివరి మిషన్ కోసం ఎవరెస్ట్ను ఎక్కడం మొదలుపెట్టాడు. అతని అనారోగ్యం కారణంగా బేర్ గ్రిల్స్ నీరసంగా ఉన్నాడు. కానీ వాతావరణం అనుకూలంగా ఉండటంతో అతను తన శక్తినంతా కూడగొట్టుకుని ఎవరెస్ట్ ఎక్కడం మొదలుపెట్టాడు. మరియు కేవలం 5 గంటల్లోనే అతను బేస్ క్యాంప్ నుండి క్యాంప్ 3కు చేరుకున్నాడు. బేర్ గ్రిల్స్ పదే పదే తనకు తాను, ఓపికగా ఉండు, ఈసారి ఏ తప్పు చేయకు, ఓపికగా ఉండు, మెల్లమెల్లగా ముందుకు వెళ్తూ ఉండు, కేవలం తర్వాతి స్టెప్ పై మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు టాప్కి ఎలాగైనా చేరుకోవాలి అంటూ తనని తాను మోటివేట్ చేసుకుంటూ ఉన్నాడు. బేర్ ఎక్కడం కొనసాగిస్తూనే ఉన్నాడు మరియు కొద్ది సమయానికి అతను 26,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు.
ఆ ప్రాంతాన్ని ఎవరెస్ట్ యొక్క డెత్ జోన్ అని పిలుస్తారు. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ మనిషి కాసేపు ఉంటే మాత్రం ప్రాణాలు పోతాయి. మరియు ఎవరెస్ట్ ఎక్కే వారిలో చాలా మంది ఇక్కడే తమ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. బేర్ యొక్క చుట్టుపక్కల కొన్ని డెడ్ బాడీస్ కూడా పడి ఉన్నాయి. వారు కూడా ఎవరెస్ట్ ఎక్కడానికి వచ్చి ఇక్కడ తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇదంతా చూసిన బేర్ గ్రిల్స్ కు భయమేసింది. అతని మైండ్ ఈ డెత్ జోన్ చుట్టే మాటిమాటికి తిరుగుతూ ఉంది. తర్వాత 24 గంటల్లో బేర్ తన జీవితంలోనే అతిపెద్ద రిస్క్ చేయబోతున్నాడు. అతను తనకు తాను దెర్ ఈస్ నో ప్లాన్ బి అని చెప్పుకుంటూ ఉన్నాడు. బేర్ గ్రిల్స్ మరియు అతని టీం మెంబర్స్ రాత్రి పడే వరకు ఎదురు చూశారు మరియు శిఖరానికి చేరుకోవడానికి ఎవరెస్ట్ ఎక్కడం మొదలుపెట్టారు. బేర్ చాలా అలసిపోయాడు మరియు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండడం మూలంగా పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఎన్నో గంటలు గడిచాక వారిప్పుడు శిఖరానికి చేరుకోవడానికి కేవలం 400 అడుగుల దూరంలో మాత్రమే ఉన్నారు. ఇంతవరకు కేవలం 30 మంది బ్రిటిషర్స్ మాత్రమే ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్నారు. బేర్ గ్రిల్స్ తనను తాను మోటివేట్ చేసుకుని తన మొదటి ప్రమాదం జరిగిన కేవలం 18 నెలల తర్వాత ప్రపంచంలోని ఎత్తైన పర్వతం యొక్క శిఖరానికి చేరుకున్నాడు. కేవలం 23 సంవత్సరాల బేర్ గ్రిల్స్ ఆ కాలంలో ఎవరెస్ట్ ఎక్కిన అతి తక్కువ వయసు కలిగిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. అతను ఈ సాహసాన్ని చేసిన తర్వాత మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎంతో మంది అతన్ని మోటివేషనల్ స్పీకర్గా ఇన్వైట్ చేశారు. అలా కొంతకాలానికి బేర్ గ్రిల్స్కి డిస్కవరీ ఛానల్ నుండి ఇన్విటేషన్ వచ్చింది. అది తన జీవితానికి ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చింది. డిస్కవరీ ఛానల్లో ప్రసారమైన మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే ప్రోగ్రాం ద్వారానే మనకు బేర్ గ్రిల్స్ ఎవరో తెలుసు. అసలు ఆ ప్రోగ్రాం చూడని వాళ్ళు ఉండరేమో. బేర్ గ్రిల్స్ చేసే సాహసాలు, ముఖ్యంగా మానవ మనుగడ కోసం అతను పాములు, పురుగులు, కప్పలు ఇలా కనిపించిన ప్రతీదీ తినడం చూసి షాక్ అవుతూ, చూడడానికి అసహ్యం అనిపించినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళం. ప్రతి ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ని చూసే ఉంటారు. అంతలా బేర్ గ్రిల్స్కి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది ఈ ప్రోగ్రాం. డిస్కవరీ ఛానల్ అంటేనే బేర్ గ్రిల్స్ అనే స్థాయికి అతను ఎదిగాడు. నిజానికి ఆలోచిస్తే ఆ ప్రమాదం జరిగి ఉండకపోతే బేర్ గ్రిల్స్ దృష్టి ఆ ఫోటోపై పడేది కాదు. ఎలాగైనా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనే పట్టుదల అతనికి వచ్చేది కాదు. అతను ఇంత పాపులర్ అయ్యేవాడు కాదు. మనకు మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే ప్రోగ్రాం అస్సలు ఉండేదే కాదు. ఎక్కడో ఆర్మీలో జాబ్ చేసుకుంటూ ఒక సాధారణమైన వ్యక్తిగా తన ఫ్యామిలీతో ఈ ప్రపంచంలో ఎక్కడో ఓ మూలన ఉండిపోయేవాడు. అతని నానమ్మ తనతో అన్న మాటలు ఎప్పుడు మర్చిపోలేదు బేర్ గ్రిల్స్. ప్రతిదీ మన మంచి కోసమే దేవుడు మన జీవితాలలో జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళుతూ ఉండాలి అని ఆమె చెప్పిన మాట మరువలేదు. కాబట్టి ఈనాడు ప్రపంచంలో ఎవ్వరూ కలలో కూడా ఊహించని సాహసాలు చేసి చూపించి వెన్నెముక విరిగిపోయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఎంతోమంది జీవితాలలో స్ఫూర్తిని నింపాడు. సో ఇది బేర్ గ్రిల్స్ యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీ.